శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక శుభకార్యం ఏదైనా దానికి ఒక స్టేజ్ అంటాం కదా, ఒక వేదిక ఏర్పాటు చేస్తారు. ఆ వేదిక పైన శుభకార్యం జరిగేటప్పుడు మీకు కరెక్ట్ ఒక పూజ పునస్కారం జరిగేటప్పుడు ఒక దేవతలను ఆహ్వానం చేస్తారనమాట. అక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని ఎందుకు అంటున్నానంటే, ఒక ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ పైకి షూలతో రావడం, ఈ ఆడవాళ్ళు చెప్పులతో రావడం, ఆ చెప్పులు వేసుకుని తిరగడం, పిల్లలను కూడా చెప్పులేసి తిరిగించడం, ఇవంతా చేస్తున్నారు అనమాట. అది ఎందుకో కొద్దిగా అనాయిడ్ అనిపించింది. ఎందుకు దాన్ని చెప్పాల్సి వస్తుంది? ఇంకా ఈ యొక్క సొసైటీలో మనమే చెప్పాలి. ఎందుకంటే దీనికి ఒక మార్గదర్శకులుగా మేము ఉన్నామని అనుకున్న వాళ్లకు మేము ఈ మార్గదర్శనం చేయాల్సి వస్తుంది. అందుకని మార్గదర్శనానికి ఈ యొక్క వీడియో చేయాల్సి వస్తుంది. ఆ శుభకార్యంలో ఆ వేదిక పైన అక్కడ ఏం జరుగుతుందంటే, మీ యొక్క కులదేవత గణపతిని, మీ గ్రామ దేవతలను, మీకు ఇష్టదైవాన్ని, నవగ్రహాలను, వీటన్నింటి కూడా అక్కడ ఆరాధన చేసి ఆహ్వానం చేసి షోడశ ఉపచార పూజలు జరుగుతుంది. అక్కడి ఆ స్థలం అంతా శుద్ధి చేసిన తర్వాత ఇవంతా జరుగుతుంది. ఆ స్థల శుద్ధి అంటే ఏంది? అక్కడ ఉంచడం కానీ, ఈ చెప్పులు వేసుకుని నడవడం కానీ, ఏదైనా ఒక అమంగళకరమైన వాళ్ళు వచ్చి వెళ్ళడం కానీ, లేదంటే ఈ ముట్టు అంటూ ఉంటాం కదా, ఇట్లాంటి వాళ్ళు వెళ్ళడం కానీ అక్కడ జరుగుతుంది అనమాట. లేదా వేరే ఏదైనా ఇంకొక ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ. ఆ స్థల శుద్ధి చేస్తారు. దయచేసి అక్కడికి వచ్చేటప్పుడు, ఆ వేదిక పైకి వచ్చేటప్పుడు మీ ధరించేటువంటి షూస్ కానీ, ఆ చెప్పులు కానీ, ఆ పాదరక్షలు కానీ దానిపైకి తీసుకెళ్ళొద్దండి. అక్కడ మీరు చేసేది ఏంటంటే అవమానం. అక్కడ చేసినటువంటి మన సాంప్రదాయంలో ఉన్న పద్ధతిని అవమానం చేసినట్టు ఉంటుంది. ఒక కులదేవతకు, ఒక కులదేవత దగ్గర, లేదంటే ఒక అక్కడ ఆహ్వానం చేసిన నవగ్రహాల దగ్గర చెప్పులు ఎవరైనా తీసుకెళ్తారా? ఒక మీరు గుళ్ళకి మనం చెప్పులు వేసుకెళ్తామా? తప్పు కదా. అక్కడికి వెళ్ళం. ఆ వేదిక అంతా కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు ఇలాంటి పనులు చేయొద్దండి. అక్కడ కూడా సాంప్రదాయమైన దుస్తులు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏదేదో అవతారాలు వేసుకోవడం మంచిది కాదు. అది ఏదేదో అవతారాలు వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య. అది మా నోట్లో చెప్పడం కూడా బాగోదు. అందుకని నేను చెప్పడం ఏంటంటే, అక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక ట్రెడిషన్, మీరు ట్రెడిషన్ ఫాలో అప్ అయినా రాలేదు. ఇట్లాంటి పనులు చేయొద్దండి. ఈ చెప్పులు వేసుకురావడం, ఈ పాదరక్షలు వేసుకురావడం అవంతా చేయొద్దండి. మీకు చెప్తే కూడా కొంతమందికి కోపం వస్తుంది అనమాట. కోపం వస్తే మాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించిన వాళ్ళు మేమైతాము. ధర్మాన్ని మీరు అవహేళన చేసిన వాళ్ళు మీరు అవుతారు. మీరు ధర్మంతో పాటు ధర్మాన్ని గెలిపించాలే కానీ అధర్మాన్ని వేరే పద్ధతులు మనం ఫారినర్స్